హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈ మొక్క మీ అందరికీ గుర్తుందా అండి? అదేనండి, మన కొమ్మలతో నాటాం కదా మందారం కొమ్మ. ఆ మొక్క అండి చాలా హెల్తీగా పెరుగుతుందనమాట. మంచిగా ఫ్లవరింగ్ కూడా వచ్చాయి. ఇప్పుడు మన మొక్కకైతే ఎరువు వేసుకుందాం. ఎరువు లేదు అని బాధపడుతున్నారా? ఎరువు లేకపోయినా పర్వాలేదండి. చిన్న చిట్కాతో మనమైతే మొక్కకి హెల్తీగా ఉండే పోషకాలను అయితే ఇద్దామన్నమాట. ఆ హెల్తీగా ఉండే పోషకాలు ఏమిస్తాము అనేసి అంటే, మనము పూజ చేసిన తర్వాత పువ్వులైతే వాడిపోతాయి కదండి. ఆ వాడిపోయిన పువ్వులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఇలాగా మొక్క చుట్టూ కూడా కొంచెం చేతి సహాయంతో కానీ, లేదు అనేసి అంటే ఏదైనా ఒక స్టూల్ సహాయంతో మట్టిని అయితే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత కాండం చుట్టూ కూడా ఏవైనా ఆకులు గట్ట ఉంటే తీసేయండి. ఎందుకు అనేసంటే కాండానికి కొంచెం గాలి గట్ట తగలాలి కాబట్టి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఏవైతే మనకి పూజకు వాడిన పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులను అన్నీ కూడా తీసేసి కాండం చుట్టూ కూడా వేసేయండి. వేసిన తర్వాత ఏ మట్టి అండ్ పశువుల ఎరువు కొంచెం దట్టంగా వేయండి. వేస్తే దాంట్లో ఉన్న అంటే మనం వేసిన ఫ్లవర్స్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకు మొక్కకి అంది మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది.